ఓం నమో వెంకటేశాయ. నిజమహిమ ప్రతిష్ఠా అజమహిమ ప్రతిష్ఠా గోవింద గోవింద. సరసిజవరశంఖం చక్రముద్యద్గదాది హృదయగ కపిలాంకం వన్యమాలాంబరాది సకృదివగతమంగం నాలమిత్యాప్తవాన్ కిం సుబహు సదృశవేషాన్ సర్వగస్త్వం పరాత్మా అని గోబాల గోపబాల గోపాల బాలాది లీలానీనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన, శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాలను ప్రదర్శించాడు. ఒక్క రూపం కాదు, ఎంతమంది పిల్లలున్నారో అన్ని రూపాల్లోనూ తన యొక్క వాస్తవ రూపాలను చూపించాడు. శంఖచక్ర గదాపద్మాలను ధరించి తన రూపాలన్నిటినీ బ్రహ్మగారితో సహా ఉండేటువంటి రూపాలన్నిటినీ అందులో చూపించాడు. అలా ఒక్కొక్క పిల్లవాళ్ళలోనూ చూపించుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క దూడలోనూ తన రూపాలను చూపించుకుంటూ వెళ్ళాడు. దాంతో బ్రహ్మగారికి దాదాపు తల గిర్రున తిరిగినట్టయింది. తతోతి కుదుకోద్వృత్త స్థిమితైకాదశేంద్రియ తద్ధామ్నాభూజస్తూష్ణిం పూర్దేవ్యంతీవ పుత్రిక అనే స్థితికి వచ్చేసాడు బ్రహ్మగారు. తతః ఇన్ని రూపాలను చూసిన వెంటనే అతి కుతుకోద్వృత్త, ఈ కుతూహలాన్ని అణుచుకోలేకపోయాడు. ఏమిటిది? ఒకసారి కనిపిస్తే, ఒక రూపంలో కనిపిస్తే అమ్మో దేవుడు ఇలా ఉన్నాడు అని అనుకోవచ్చు. ఇన్ని రూపాల్లో ఇన్ని రకాలుగా కనిపిస్తే ఏమని అనుకోవాలి అని కుతుకం అంటే కుతూహలం తేలక చాలా ఇబ్బంది పడ్డాడు. స్థిమిత ఏకాదశేంద్రియ, ఆయనకి ఏ ఇంద్రియము పనిచేయలేదు. పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయలేదు, పంచ కర్మేంద్రియాలు పనిచేయలేదు, మనస్సు కూడా పనిచేయలేదు. అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఒక్కసారి బ్లాంక్గా మారిపోయింది. తద్ధామ్న, ఆ పరమాత్మ యొక్క తేజస్సుతో అజహ అభూత్ తూష్ణీం, తద్ధామ్నాభూత్ అజస్తూష్ణీం, ఊరికే ఉండిపోవాల్సి వచ్చింది. ఏమి వేరే ఏమీ చూడలేకుండా, వేరే ఏమీ ఆలోచించలేకుండా, ఏమీ లేకుండా అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఎంతలా అంటే పూర్దేవ్యంతీవ పుత్రిక. పూర్దేవి అని ఈ నందగోకులానికి వ్రజానికి ఒక దేవత, అధిష్టాన దేవత. ఆ దేవత చాలా ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని పేరుట. ఆవిడికి ఎదురుకుండా ఒక బొమ్మ తీసుకెళ్ళి పెడితే ఆవిడేమో ధగధగలాడిపోతోంది, ఈ బొమ్మ ఏమో బొమ్మలా ఉంది. ఈ బొమ్మ ఏం చేయడానికి వీలు లేదు. ఈ బొమ్మకు ఆలోచన లేదు, చూపు లేదు, ఏమీ లేదు. ఈ బొమ్మ మహాన కళ కూడా లేదు. అమ్మవారి ముందు ఈ బొమ్మకి ఏం కళ ఉంటుంది? అలా అయ్యవారి ముందు బ్రహ్మగారికి కళ లేకుండా, ఆలోచించడానికి ఏం లేకుండా, ఏమీ లేకుండా బ్లాంక్ అయిపోయింది. తతోతి కుతుకోద్వృత్త స్థిమితైకాదశేంద్రియ తద్ధామ్నాభూదజస్తూష్ణీం పూర్దేవ్యంతీవ పుత్రిక. దాంతో
ఇతీరేషే తర్క్యే నిజమహిమని స్వప్రమితికే పరత్రాజాతో తన్నిరసనముఖ బ్రహ్మకమితౌ అనీషేపి ద్రష్టుం కిమిదమహమితి వా ముహ్యతి సతి చచ్ఛాదాజో జ్ఞాత్వా సపది పరమోజాజమనికా. బ్రహ్మగారు నానా తంటాలు పడుతున్నాడు. ఏంటి, తన ఒక్క ఇంద్రియాన్ని కూడా కదల్చుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అన్నీ బ్లాంక్ అయిపోయినాయి. అలాంటప్పుడు మొత్తం నిష్క్రియంగా నిశ్చేతనంగా మారిపోయాడు. బ్రహ్మగారంటే సామాన్యుడా? ఆయన ఇరేష. ఇరా అంటే సరస్వతి, సరస్వతీదేవికి పతి. సరస్వతీదేవి అంటే జ్ఞానస్వరూపిణి. అలాంటి జ్ఞానస్వరూపిణికి పతి అయిన అంటే ఈయనకి ఎంత జ్ఞానం ఉంది, ఈయన ఎంత సర్వజ్ఞుడు అని మనం అంచనా వేసుకోవచ్చు. అలాంటి వాడే, సర్వజ్ఞుడే, అన్నీ తెలిసి అన్నీ బయటికి చెప్పగలిగిన వాడే, 4 ముఖాలతో ఎప్పుడూ వేదాలను వల్లిస్తూ ఉండేవాడే, 4 పక్కలకి తన 4 ముఖాలతో అన్ని వైపులకి చూస్తూ అన్ని వైపులా ఏం జరుగుతోంది అని గమనించేవాడే ఇక్కడ ఏం జరుగుతోంది అని ఒక్క నిమిషం కళ్ళు బైర్లు కమ్మినట్టయిపోయి ఊరికే ఉండిపోయాడు. అది నిజానికి బ్రహ్మగారి లోపమేం కాదు. బ్రహ్మగారికి సామర్థ్యం చాలలేదు అనే మాట ఏమీ లేదు. దానికంటే కూడా ఎదుర్కొండా ఉండేటువంటి విషయం అలాంటిది. ఎదుర్కొండా ఉండే ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం కానీ, సగుణ నిర్గుణ రూపాల కలబోత కానీ అలాంటిది. అసలు పరమాత్మ తత్వమే అలాంటిది. ఎందుకంటే పరమాత్మ తత్వం అతర్క్యం, ఊహించటానికి, మనస్సుతో చూడటానికి, మనస్సుతో ఆలోచించటానికి వేయలేనిది కానే కాదు. నిజమహిమని పరమాత్మతత్వానికి ఆశ్రయం అంటూ ఏమీ లేదు. ఆ పరమాత్మతత్వం దానికి అదే సాటి, దానికి అదే ఆశ్రయం, దానికి ఆశ్రయం అంటూ ఏం లేదు. దానికంటే గొప్పది మరొకటి లేదు, దానికంటే దాంతో సమానమైనది ఇంకోటి లేదు. అన్నిటినీ మించి ఆ తత్వం ఉంటుంది. స్వప్రమితి కే, అది స్వప్రకాశ చైతన్య రూపంలో ఉండే సుఖస్వరూపం. అంటే ఎప్పుడూ తెలుస్తూ ఉండేటువంటి సుఖస్వరూపం, అఖండ ఆనంద స్వరూపం, అఖండ బోధానంద స్వరూపం. అది పరత్రాజాత, అది మాయలకు అవతల వైపు ఉంటుంది, మాయకి యువతల వైపు ఉండదు. బ్రహ్మగారి జ్ఞానం మాయకి యువతల వైపు ఉండేటువంటి వాటికి పరిమితం అని అనుకోవచ్చు మాట వరుసకి. ఈ పరమాత్మతత్వం మాత్రం మాయకు అవతల వైపు ఉంది. పరత్రాజాత. ఒకవేళ ఉపనిషత్తులు చెప్పాలన్నా సరే ఆ పరమాత్మతత్వాన్ని అతన్నిరసన ముఖ బ్రహ్మకమితో, ఆయన ఎప్పుడూ వల్లెవేస్తూ ఉండేటువంటి వేదాలు, అందులో ఉండేటువంటి చివరి భాగాలు, ఉపనిషత్ భాగాలు పరమాత్మతత్వాన్ని ఇదమిత్తంగా నిర్ణయించి చెప్పు, ఇదో పరమాత్మతత్వం, ఇదో ఇలా ఉంటుంది అని చెప్పు. అతన్నిరసనం, ఇది పరమాత్మతత్వం కాదు, దేహం ఆత్మతత్వం కాదు, ఇంద్రియాలు ఆత్మ కావు, మనస్సు ఆత్మ కాదు, ఈ ప్రపంచం చూసే ప్రపంచం ఇది ఆత్మతత్వం కాదు, ఈ ప్రపంచానికి కారణమైన మాయ ఆత్మతత్వం కాదు. ఏంటి అంటే కాదు 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 అన్న తర్వాత మిగిలేటువంటి రూపం అనే ఉపనిషత్తులు కూడా చెప్తాయి. అతన్నిరసన, ఇది కాదు అది కాదు అని చెప్తూ ఉండేటువంటి ముఖబ్రహ్మ, ఆ అతన్నిరసన ముఖబ్రహ్మకం అంటే ప్రతిషేధముఖంగా ఉండేటువంటి బ్రహ్మగారి నోటి నుంచి వెలువడేటువంటి ఉపనిషద్ వాక్యాలతో ఈ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు. అతన్నిరసన ముఖం అంటే ప్రతిషేధముఖం. ఆ ప్రతిషేధముఖంగా ఉండే బ్రహ్మగారి శబ్దాలు అంటే వేదాలు, వేదాంతాలు, వాటి ద్వారా ఈ పరమాత్మతత్వం తెలుస్తుంది. అతన్నిరసన ముఖ బ్రహ్మకమితౌ అనీషేపి. అలాంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మగారికి మాత్రం ఏం సామర్థ్యం ఉంటుంది, ఏం సరిపోతుంది? బ్రహ్మగారు కూడా అసమర్థుడైపోయాడు. అనీషేపి, చివరికి ద్రష్టం, చూడటానికి కూడా సామర్థ్యం చాలలేదు, చూపులు కూడా చూడలేకపోయాడు. ఒక రూపం కనిపిస్తే జాగ్రత్తగా చూడొచ్చు, భక్తిగా చూడొచ్చు, దండం పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే రకంగా ఉండే రూపాలు అనంతంగా వేల కొద్దీ కనిపిస్తే ఏం చూస్తాడు ఈయన? ద్రష్టుమపి అనీషే కిమిదమితి వా ముహ్యతి సతి. అసలు కనిపించేది ఏమిటి అని ఆయనకే తెలియక ఆయనే ఇటు అటు ఊగిసలాడిపోతూ ఉంటే, అయ్యో ఇంకా బ్రహ్మగారిని ఇబ్బంది పెట్టద్దు అనుకున్నాడో ఏమో. అజహ, జన్మే లేనటువంటి ఆ పరమాత్మ సపది, వెంటనే పరమ అందరి మీద జాలిగా ఉంటాడు, అందరికంటే పైవాడు కాబట్టి అజాజవనికాం చచ్చాదా, బ్రహ్మగారి మీద తన చెప్పు చేతుల్లో ఉండేటువంటి మాయను ఒకసారి మళ్ళీ పరిచాడు.
పరిచి ఆవరణ చేసేశాడు. ఈ రూపాలు ఇన్ని కనిపించనివ్వకుండా ఏదో ఒక రూపమో లేదా ఒక రూపంలో బ్రహ్మగారికి వీలుగా ఉండే రూపమో కనిపించేటట్లుగా మిగతా వాటన్నిటినీ మూసేశాడు. ఇతీరేషే అతర్క్యే నిజ మహిమని స్వప్రమితికే పరత్రాజాత అతన్నిరసనముఖ బ్రహ్మకమితౌ అనీషేపి ద్రష్టుం కిమిదమితివా ముహ్యతి సతి చచ్చాదాజోజ్ఞాత్వా సపది పరమోజాజవనికాం అని శ్రీ శుకుల వారు అంటున్నారు. పరమాత్మతత్వం బ్రహ్మగారికైనా సరే సుఖంగా కంటికి కనిపించినంత మాత్రాన తెలిసేదేం కాదు. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి వేరే ఎక్సర్సైజ్ చేయాలి. అది ఉపనిషద్వాక్యాల తాలూకు పదార్థ చింతన, వాక్యార్థ చింతన అనే ఎక్సర్సైజ్ రూపంలో జరగాలి. ఈ ఎదురుకుండా కనిపించేటువంటి పరమాత్మ రూపమైన ఇది పరమాత్మ రూపం అని గుర్తించడానికి సరిపోదు. ఎందుకంటే అది అతర్క్యం. ఎందుకంటే ఉపనిషత్తులు ఏమంటున్నాయి? నైషా తర్కేణ మతిరాపనేయ అని అంటున్నాయి. ఇది పరమాత్మతత్వం తాలూకు జ్ఞానం ఒక తర్కంతో, ఊహతో సంపాదించడం అనేది కుదరదు. ఇది అతర్క్యం, అచింత్యం అని పరమాత్మతత్వాన్ని గురించి చెప్తున్నాయి. అందువల్ల అతర్క్యమైతే గనక అది మనం ఊహతో తెలుసుకోలేము. బ్రహ్మగారు కూడా తన ఊహతో తెలుసుకోలేరు. ఇది కాక నిజమహిమని ఈ పరమాత్మతత్వం అనేది అసాధారణం. ఈ పరమాత్మతత్వం మిగతా లౌకికమైన వస్తువుల్లాగా సాధారణంగా ఉండేటువంటిది కాదు. లోకంలో ఒక ఆవుని చూస్తే ఆ ఆవుని ఒకసారి సరిగ్గా చూసి దాని లక్షణాలన్నిటినీ కనిపెట్టగలిగితే అలాంటి లక్షణాలున్న మరొక ఆవుని చూసిన వెంటనే ఇది ఆవు అని గుర్తుపట్టగలం. మన తీరు అలా ఉంటుంది. ఇలా లోకంలో ఉండే పదార్థాలన్నిటికీ ఏవో లక్షణాలను, వీటన్నింటిని విశేషణాలను ఏదో విధంగా కనిపెట్టి అలాంటి పదార్థాలను గుర్తుపట్టగలిగినటువంటి మన మనస్సుకి ఏ లక్షణంతోనూ సంబంధం లేని, ఏ లక్షణానికి అంటని ఒక అసాధారణమైన రూపాన్ని తెలుసుకునే శక్తి లేదు. యస్యైష మహిమా భువి అని ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాయి. ఆయన యొక్క మాహాత్మ్యాన్ని ఇంకొకరిలో చూడలేము. ఆయన మాహాత్మ్యం ఆయనకే పరిమితం. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క స్వరూపం అనేది మరొకరికి ఉండనే ఉండదు. కాబట్టి ఒక చోట లక్షణాన్ని కనిపెట్టి ఇక్కడ చూడటం అనేది జరగదు. నిజమహిమని. ఇది కాక స్వప్రమితికే ఎప్పుడూ భాషించేటువంటి సుఖస్వరూపంలో, ఆనంద స్వరూపంలో, అఖండానంద స్వరూపంలో ఆయన ఉంటాడు. అందుకనే ఉపనిషత్తులు ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఆయన్ని గురించి చెప్పినాయి ఉపకౌశల విద్యలో. ఆయన సుఖస్వరూపం. ఆ సుఖస్వరూపం కూడా ఏదో మనకి తెలిసిన, అంటే మనకి అనుభవంలో ఉండేటువంటి వైషయిక సుఖస్వరూపం కాదు. అంటే విషయాల ద్వారా కలిగేటువంటి సుఖస్వరూపంలో ఆయన ఉండడు. ఆయన అఖండ, ఆకాశం లాంటి అఖండ సుఖస్వరూపంలో ఉంటాడు. ఖం బ్రహ్మ, అఖండానంద స్వరూపుడు ఆయన. ఆ అఖండానంద స్వరూపం అఖండమైన చైతన్య స్వరూపంగా ఉండటం అనేది కనీసం వాక్యార్థం కూడా మనసుకు ఎక్కదు. ఈ వాక్యం తాలూకు అర్థం కూడా మనసుకు ఎక్కదు. అఖండమైన జ్ఞానం ఏమిటి, అఖండమైన సుఖం ఏంటి, ఈ జ్ఞానము సుఖము ఒకటవటమేంటి అని మనకు తోచదు, తెలియదు. అది మనకి ఉదాహరణలతో కూడా కనీసం మనకు సరిగ్గా తోచదు. అలాంటి సుఖస్వరూపం అది స్వప్రమితికే. ఎందుకంటే మన మనస్సులన్నీ మాయ తాలూకు ప్రభావాల మీద అలవాటు పడిపోయి ఉన్నాయి. మాయ తాలూకు ప్రభావాలు, వాటిని గురించి అర్థం చేసుకోవటానికి మన మనస్సులు సరిపోతాయి. సరిగ్గా ఈ మాయకి మనస్సుకి ఒక ఒడంబడిక ఉంది. ఆ ఒడంబడిక ప్రకారం నడుచుకుంటూ పోతాయి. మన ఆలోచనలన్నీ ఈ మాయా ప్రభావాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకే వస్తువు రెండు స్వభావాలతో ఉంటుంది అంటే మన మనస్సుకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక దీపం ఉంది, దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ వెలిగే దీపమే వేడిగా కూడా ఉంటుంది. కాబట్టి వెలగటము అంటే ప్రకాశ స్వరూపంలో ఉండటము, వేడిగా ఉండటము అనే రెండు కలిసి ఉంటాయి అంటే మనసుకు అర్థమవుతుంది. ఎందుకంటే మాయ తాలూకు ప్రభావాల్లో అది కూడా ఒక ప్రభావం. అదే సమయంలో దీన్ని దృష్టాంతంగా చేసుకుని ఒకే వస్తువు రెండు స్వరూపాలను కనబరిచినట్లుగా ఒకే ఆత్మస్వరూపం ఒకవైపు చైతన్య స్వభావాన్ని, మరొక వైపు సుఖస్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మస్వరూపమే చైతన్య స్వరూపము, సుఖస్వరూపము అంటే మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది. అదేమి మనసుకు ఎక్కినట్టు ఉండదు. ఉదాహరణ చెప్పినంత మాత్రాన ఈ ఉదాహరణ అక్కడికి పోలుతోందా లేదా అని కూడా తేలదు.
ఎందుకంటే ఉదాహరణ ఏమో మాయ లోపల ఉంది, మనకి అసలు విషయమేమో తత్వమేమో మాయకు అవతల ఉంది. పరత్రాజాత. అందుకనే ఉపనిషత్తులు కూడా చెప్పలేం కదా ఇలాంటి తత్వాన్ని అని అనుకుని అతన్నిరసన బ్రహ్మ కమితౌ ఏం చేసినా సరే ప్రతిషేధం చేసి చూపిస్తాయి. స ఏష నేతినేత్యాత్మ అని ఆత్మ గురించి చెప్పినాయి. ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఏంటి? నా తోసేయి, దీన్ని తోసేయి, దాన్ని తోసేయి, ఇది కాదు అది కాదు, మాయ కాదు, మాయ ప్రభావం కాదు, అది కాదు ఇది కాదు. ఏంటిది? మిగిలేటి తత్వం, చివరికి మిగిలేటువంటి సత్యమైన తత్వం. ఈ మిథ్యా వస్తువులన్నీ పక్కకి తొలగిపోగా మిగిలే చివరిది. దీనికైనా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఉదాహరణ చెప్పుకున్నా సరే అసలు విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఉదాహరణ ఎందుకు కొరగాకుండా పోతుంది. బియ్యపు గింజ అంటే ఏంటి అంటే వరి చేల దగ్గరికి తీసుకెళ్ళి ఇదో బియ్యం గింజ అంటే చెట్టు మొత్తం బియ్యం గింజ అని అడుగుతాడు పిల్లవాడు. ఏం చెప్పాలి? కాదు అని వడ్డు గింజ ఒకటి కోసి దాని తొక్కలు తీసి ఒక్కొక్క లేయర్ తీసి ఇదిగో ఇది బియ్యపు గింజ కాదు, పైన ఉండేది ఊక లాంటిది, ఊక అంటారు దాన్ని తీసేస్తే లోపల తెల్లగా ఉండేది బియ్యం గింజ అని చూపిస్తాం. ఇందాక చూపించిన దాన్నే ఇప్పుడు ఇంకొక వివరంగా మరొక పద్ధతిలో చూపిస్తాం. అలాగే మనం చూస్తూ ఉండేటువంటి ప్రపంచాన్నే చూపిస్తూనే ఈ ప్రపంచంలో ఉండేటువంటి మాయిక పదార్థాలన్నిటినీ పక్కకి తోసేస్తే మిగిలేది లోపల బియ్యపు గింజలాగా ఉండేది పరమాత్మతత్వం అని చెప్తే ఇది ఉదాహరణ బాగుంటుంది, కానీ ఉదాహరణ మాత్రమే అర్థమవుతుంది. పైకి వెళ్ళేసరికి అంత వీలుగా ఉండదు. ఈ ఉదాహరణకి దానికి పోలిక ఉందా, పొంతన ఉందా అనేటువంటి సందేహం లోపల నుంచి తొలిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాయకు అవతల ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని ఉపనిషత్తులే కష్టపడి చెప్తున్నాయి. ఉపనిషత్తులే అతన్నిరసన ముఖంలో ప్రతిషేధముఖంగా తెలియజేస్తున్నాయి. అలాంటి తత్వం ఎదురుకుండా ఉంటే మాత్రం ఏం తెలుస్తుంది? ఎదురుకుండా ఉంటే రూపం కనిపించవచ్చు, తులసి దళాలు బాగా కనిపించవచ్చు, లేకపోతే మాలలు బాగా అందంగా అమరి కనిపించవచ్చు, ఆయుధాలు ఆభరణాలు అవన్నీ అందంగా కనిపించవచ్చు. కానీ తత్వం అనేది ఏం కనిపిస్తుంది? తత్వం కనిపించదు కదా. అందువల్ల బ్రహ్మగారికి కూడా తత్వం అనేది కనిపించలేదు. ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆయనకి ఎంత దాకా వెళ్ళిందంటే కిమిదం అసలు ఏంటిది అనే ప్రశ్న దాకా వెళ్ళిపోయింది. అంతవరకు కాస్త క్లారిటీ ఉండేది. ఇన్ని రూపాలతో చూపించేసరికి అసలు కిమిదం అని సందేహం కలిగింది. దాంతో ఈయనకి మోహం ఎందుకు అనుకున్నాడో ఏమో పరమాత్మ మళ్ళీ మిగతా రూపాలని వీటన్నిటినీ మూసేసి ఆచ్ఛాదన చేసేసి ఒకే రూపాన్ని ఆయనకి ప్రదర్శించాడు. ఇతీరేషే అతర్క్యే నిజమహిమని స్వప్రమితికే పరత్రాజాత అతన్నిరసన బ్రహ్మకమితౌ అనీషేపి ద్రష్టుం కిమిదమితివా ముహ్యతి సతి చచ్ఛాదాజో జ్ఞాత్వా సపది పరమోజాజవనిక. ఇంత అయిన తర్వాత తతోర్వాక్ ప్రతిలబ్ధాక్షః కః పరేతవదుత్థితః కృచ్ఛ్రాదున్మీల్య వై దృష్టిః ఆచష్టేదం సహాత్మనా. ఇంత మాయతో మళ్ళీ మిగతా రూపాలన్నీ ఆచ్ఛాదన చేసిన తర్వాత, ఇంత బ్రహ్మగారి మీద పరమాత్మ కృప చూపించిన తరువాత తతః అర్వాక్ ప్రతిలబ్ధాక్షః ఇంద్రియాలన్నిటినీ మళ్ళీ వాటి స్థానాలకి పంపించగలిగాడు ఆయన. కహ బ్రహ్మగారంతటి వాడే పరేతవదుత్థితః పూర్తిగా పోయినవాడు మళ్ళీ లేచినట్టు లేచాడు. అంతవరకు పోయినవాడికి ఈయనకి పెద్ద తేడా లేదు అన్నట్లుగా ఉన్నాడు. అలా ఉండిపోయాడు, నిశ్చేష్టంగా ఉండిపోయాడు. కాబట్టి పరేతవదుత్థిత పోయినవాడు మళ్ళీ లేచినట్లు లేచాడు. కానీ కృచ్ఛ్రాదున్మీల్య వై దృష్టి ఇంద్రియాలను వాటి స్థానాలకు పంపించాడు, కానీ వాటితో పని చేయించటం అనేది మాత్రం ఆయన వల్ల కాలేదు. చాలా ఇబ్బంది పడ్డాడు. కృచ్ఛ్రాత్ చాలా కష్టపడి ఉన్మీల్య వై దృష్టి తన 4 రెళ్ళు 8 కళ్ళను తెరిచాడు. అలాగే తన దృష్టిలో అంటే జ్ఞానేంద్రియాలన్నిటినీ కష్టపడి మళ్ళీ పనిచేయించాడు. తన మనస్సుని కూడా కష్టపడి పనిచేయించాడు. తన ఇంద్రియాలను పనిచేయించుకోవటం అనేది చాలా కష్టమైపోయింది ఆయనకి. సహాత్మన మనస్సుతో సహా అన్నిటినీ పనిచేయించి ఆచష్టేదం ఒక్కసారి చుట్టూ చూశాడు. తతోర్వాక్ ప్రతిలబ్ధాక్షః కః పరేతవదుత్థితః కృచ్ఛ్రాదున్మీల్య వై దృష్టి ఆచష్టేదం సహాత్మన. సపద్యేవాభితః పశ్యన్ దిశో పశ్యత్ పురస్థితం బృందావనం జనాజీవ్యద్రుమాకీర్ణం సమాప్రియం.
సపద్యేవ వెంటనే కాస్త పట్టు చిక్కిన వెంటనే అభితః పశ్యన్ 4 వైపులా ఒకేసారి చూశాడు. 4 వైపులా ఒకేసారి చూడగలిగిన సామర్థ్యం ఆయనకుంది. 4 వైపులా 4 ముఖాలు ఉన్నాయి, 4 ముఖాలకి కళ్ళు ఉన్నాయి కాబట్టి 4 వైపులకి ఒకేసారి చూశాడు. దిశో పశ్యత్ పురస్థితం, తన ముందున్న ప్రతి దిక్కుని చూశాడు. తూర్పు దిక్కుకుండే ముఖంతో తూర్పు దిక్కు వైపు ఉండేవన్నీ చూశాడు. దక్షిణం, పశ్చిమం, ఉత్తరం 4 దిక్కులకి ఉండే ముఖాలతో 4 వైపులకి చూశాడు. ఏం కనిపించింది? బృందావనం కనిపించింది. జనాజీవ్య ద్రుమాకీర్ణం, అక్కడ జనాలకి, అక్కడ ఉండేటువంటి మనుషులకి బాగా ఉపకరించేటువంటి చెట్లన్నీ నిండి ఉన్నాయి. చెట్లన్నీ హాయిగా ఉన్నాయి. చెట్టు అంటేనే జనాజీవ్యం, జనాలకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. నీడనిస్తాయి, కాయిస్తాయి, పండిస్తాయి, ఆకు ఇస్తాయి. చెట్టు చివరికి పోయిన తర్వాత కట్టెలనైనా ఇస్తాయి. అన్ని రకాలుగాను జనాలకు ఉపకారం చేస్తాయి కదా. అలాంటి జనాజీవ్యద్రుమాకీర్ణం, జనాలకు ఎప్పుడూ ఉపకారం చేసేటువంటి చెట్లతో ఆ బృందావనం అంతా నిండిపోయి ఉంది. ఆ నిండిపోయిన బృందావనాన్ని చూశాడు. సమాప్రియం, ఎటువైపు చూసినా సరే అన్నీ ప్రియమైన పదార్థాలే కనిపిస్తున్నాయి. బృందావనంలో ఉండేటువంటి ప్రతి వస్తువు ప్రియంగా కనిపిస్తోంది. చెట్టు కావచ్చు, చేమ కావచ్చు, అక్కడ ఉండే దూడలు కావచ్చు, ఆవులు కావచ్చు, గోపాలకులు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, గడ్డి పరకైనా కావచ్చు, ఏదైనా సరే అంతా కూడా ప్రియం, మొత్తం కూడా ప్రియంగా చాలా ఇష్టంగా ఉంది. సపద్యేవాభితః పశ్యన్ దిశో పశ్యత్ పురస్థితం బృందావనం జనాజీవ్య ద్రుమాకీర్ణం సమాప్రియం. యత్ర నైసర్గదుర్వైరాః సహాసన్ మృగాదయః మిత్రాణి వాజితావాసద్రుత రుడ్తర్షకాదికం. ఎందుకంత ప్రియంగా ఉంది అంటే అక్కడ పరమాత్మే నివసిస్తున్నాడు. పరమాత్మ ఉన్న ప్రాంతం చాలా ప్రియంగా హాయిగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందంటే యత్ర నైసర్గదుర్వైరాః సహైవాసన్ నృమృగాదయః, ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేటువంటి జంతువులు, పరస్పర విరోధంతోనే జన్మవైరంతోనే ఉండేటువంటి జంతువులు అక్కడ ఏమీ లేకుండా హాయిగా ఆడుకుంటున్నాయి. కొన్ని జంతువులకి జన్మతః వైరం ఉంటుంది. ఇప్పుడు ముంగీస, పాము, ఈ రెండిటికి వైరాన్ని ఎవరో చెప్పించక్కర్లేదు. చెప్పకపోయినా అవి వస్తాయి, వైరాలు వచ్చేస్తాయి. అలాంటి సహజ వైరాలు ఉండేటువంటి ప్రాణులు కూడా అక్కడికి వచ్చేసరికి చాలా హాయిగా కలిసిమెలిసి బతికిపోతున్నాయి. ఇది కాక సహజంగానే వైరంతో పుట్టే మనుషులు, పుట్టిన తర్వాత వైరాన్ని అలవాటు చేసుకునే మనుషులు, ఇష్టంగా వైరాన్ని పెంచుకునే మనుషులు ఉంటారు కదా. మనుషుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు కదా. పశువులకైనా వైరం అంటే ఒకదాని మీదే వైరం. మనుషులకు వైరం వస్తే ఎవరి మీద వైరం వస్తుందో కూడా తెలియదు. ఆ శత్రుత్వం ఎవరి మీదైనా రావచ్చు, ఏ కారణంతోనైనా రావచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చు, ఎంత తాత్కాలికంగానైనా ఉండొచ్చు, ఎప్పుడైనా సరే మర్చిపోవచ్చు. అలాంటి మనుషులు కూడా అక్కడ మాత్రం ఏ వైరము ఉంచుకోలేదు. మిత్రాణి వాసన్, ఒకరికొకళ్ళు మిత్రుల్లాగా ఉన్నారు. ఎవరు ఎవరిని శత్రువులు అనుకోవట్లేదు. ఎందుకంటే అజితావాసాత్, అజితుడైనటువంటి పరమాత్మ అక్కడ నివాసం ఉంటున్నాడు కదా. ఆయన ఉన్న చోటల్లా ప్రేమ అనేది పండుతూ ఉంటుంది కదా, ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. ఆ పెరుగుతున్న ప్రేమతో వీళ్ళు తమ శత్రుత్వాలను మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారు? మనుషులు మర్చిపోయారు. అలాగే మృగాలు కూడా మర్చిపోయినాయి. సహజమైన వైరానికి అక్కడ తావులేదు. అసహజంగా ఉండేటువంటి మానవుల వైరానికి కూడా ఏమాత్రం తావులేదు. అంతేకాదండి, ధృత రుడ్తర్షకాదికం, అజితావాసధృత రుడ్తర్షకాదికం. ఈ పరమాత్మ అక్కడ నివాసం ఉండటం వలన అక్కడ నివాసం ఉండే వాళ్ళకి ఎవ్వరికీ కూడా, మిగతా మనుషులకి కానీ మిగతా ప్రాణులకు కానీ అత్యాశ అనేది లేదు, తర్ష అనేది లేదు. తర్ష అనేది లేకపోవటం వలన రుట్ అంటే కోపం అనేది లేదు. అత్యాశ ఉండి లోభం ఉంటే, ఆ లోభం తీరకపోతే దాన్ని ఎవరైనా అడ్డుకుంటే కోపం వచ్చేస్తుంది. లోభమే లేదు ఎవరికి, లోభం లేదు కాబట్టి హాయిగా ఎవరు కోపం లేకుండా హాయిగా సుఖంగా ఉన్నారు. కాబట్టి కామ క్రోధాదులు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, వైరబుద్ధి లేకుండా అందరూ కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నారు. అన్ని ప్రాణులు కలిసిమెలిసి జీవిస్తున్నాయి. అలాంటి బృందావనాన్ని ఈయన చూశాడు. యత్ర నైసర్గదుర్వైరాః సహాసన్ నృమృగాదయః మిత్రాణి వాజితావాస ధృతర్షకాదికం. అక్కడ మరి ఇందాక అన్ని రూపాల్లో కనిపించాడు, ఏడాయనా అని వెతికితే తత్రోద్వహత్ పశుపవంశ శిశుత్వనాట్యం బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధం వత్సాన్ సఖీ నివపురా పరితో విచిన్వత్
ఏకం సపాణి కబలం పరమేష్ఠ్యచష్ట. అక్కడ కష్టం మీద ఈయన వెతుకుతూ ఉంటే వెతుకుతూ ఇంకొక ఆయన కనిపించాడు. చూస్తే ఉద్వహత్ పశుప వంశ శిశుత్వ నాట్యం. నేను పశుపాలకుల వంశంలో శిశువుగా పుట్టాను అని నాటకంలో మొదటి అంకంలో ఉన్నాడు. మొదటి అంకంలో ఉండి కనిపించాడు. ఇంకా శిశువుగా నాటకంలో మొదటి అంకంలోనే ఉన్నాడు. ఇంకా పై అంకాలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా అంకాలు రాబోతున్నాయి. అలాంటి ఉద్వహత్ పశుప వంశ శిశుత్వ నాట్యం నాటకం ఆడుతున్నాడు. నాటకంలో శిశువుగా నటిస్తున్నాడు ఇప్పుడు. కానీ ఈయన బ్రహ్మ, పరబ్రహ్మ, అద్వయం, రెండవ వ్యక్తి లేనటువంటి బ్రహ్మ. పరం, అందరికంటే పైన ఉండే, అందరికంటే గొప్పవాడైనటువంటి బ్రహ్మ ఈయనే. అనంతం, ఏ రకమైన భేదము లేని పరమాత్మతత్వం ఇదే. అగాధ బోధం, బోధ తప్ప అంటే జ్ఞానం తప్ప మరొక అంశం లేనటువంటి తత్వం ఇదే. అలాంటి తత్వం కూడా ఈరోజు నాటకం ఆడుతోంది. ఏ రకంగానూ గోపాల వంశంలో శిశువుగా నాటకం ఆడుతోంది. అలాంటి నాటకం ఆడుతున్న ఆయన్ని చూశాడు. ఆ నాటకంలో కూడా రక్తి కట్టించాలి కదా. అందుకని వత్సాన్ సఖీనివ పురా పరితో విచిన్వత్. ఒకవైపు దూడల్ని, మరొక వైపు స్నేహితుల్ని, వీళ్ళిద్దరిని వెతుకుతున్నట్లుగా పరితో విచిన్వత్. అయ్యో దూడలు కనిపించట్లేదు, అయ్యో నా స్నేహితులు కనిపించట్లేదు అని వెతుకుతున్నట్లుగా పరితో విచిన్వత్. ఏకం సపాణి కబలం. ఒకే ఒకడు ఉన్నట్లుగాను ఇటువైపు దూడలు లేవు, అటువైపు ఏమో స్నేహితులు లేరు, మనుషులు లేరు. వీళ్ళిద్దరిని బ్రహ్మగారు మాయం చేసి మాయా తల్పంలో పడుకోబెట్టారు కదా, అందుకని వాళ్ళు లేరు. సపాణి కబలం, ఎడం చేత్తో ఒక బిల్వఫలంలో ఆ పెరుగన్నపు ముద్ద అలాగే ఉంది. సపాణి కబలం, రెండో చెయ్యి ఎంగిలి చెయ్యిగానే ఉంది, వెతుకుతున్నట్లుగానే ఉంది. సపాణి కబలం, అలాంటి రూపంతో ఆయన ఉన్నాడని చూశాడు. పరమేష్ఠి బ్రహ్మగారు అచష్ట అలాంటి రూపంతో చూశాడు. ఆ రూపంతో చూడాలని కదా ఈయన అనుకున్నది బ్రహ్మగారు. ఆ రూపంతో చూపించాడు, అది కూడా చూపించాడు. వెతుకుతే ఎలా ఉంటాడు అని చూడాలనుకున్నాడు, వెతుకుతూ కూడా కనిపించాడు. అంతవరకే చేశాడు. తత్రోద్వహత్ పశుప వంశ శిశుత్వ నాట్యం బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధం వత్సాన్ సఖీనివ పురా పరితో విచిన్వత్ ఏకం సపాణి కబలం పరమేష్ఠ్యచష్ట. ఇదేమీ సామాన్యమైన తత్వం కాదు. అద్వయం, రెండో వస్తువు లేనటువంటి తత్వం. అలాంటి తత్వం ఈరోజు ఒక శిశువుగా పుట్టి ఆ శిశువుగా తనతో పాటు ఉండే తాను కాచే దూడల్ని వెతుకుతున్నట్లుగా కనిపిస్తోంది. రెండో వస్తువుని వెతుకుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అద్వయతత్వం ద్వితీయ వస్తువుని వెతుకుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదో పెద్ద నాటకం. ఇంత కాదు, ఈ తత్వం ఏకం, ఒకే ఒక తత్వం, కానీ తన స్నేహితుల్ని వెతుకుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏకం అంటే తనతో సమానమైన మరొక వస్తువు లేనటువంటి తత్వం, కానీ తన స్నేహితులు ఎవరో ఉన్నారు అన్నట్లుగాను, వాళ్ళు కనిపించలేదన్నట్లుగాను, వాళ్ళని వెతుకుతున్నట్లుగాను ఈ రూపం కనిపిస్తోంది. ఏకం సఖీన్ విచిన్వత్. ఇంతేకాదు పరం, ఇది అన్నిటికంటే గొప్పది, లేదా ఈ మాయల కంటే పూర్తిగా భిన్నమైనది, మాయలకు అవతల ఉండేటువంటి తత్వం. ఇలాంటి తత్వం శిశుత్వ నాట్యం, శిశుత్వ నాటకం చేస్తోంది. నేను చిన్న శిశువుని అని చూపిస్తోంది. శిశుత్వాలు ఇవన్నీ కూడా ఏదో చిన్న పిల్లవాడుగా ఉండటం, పెరగటం, పెద్దవాడవటం, ఇవన్నీ మాయల ప్రభావాలు. తను మాయలకు దూరంగా ఉన్నా సరే మాయల ప్రభావాలను తనలో చూపిస్తున్నాడు. అగాధబోధం, నిశ్చితమైన పూర్తిగా జ్ఞానస్వరూపుడైన, కానీ ఇటువైపు స్నేహితులు కనిపించలేదు, అటువైపు దూడలు కనిపించలేదు, అందుకని వెతుకుతున్నట్లుగా నాటకం ఆడుతున్నాడు. విచిన్వత్, అగాధబోధం విచిన్వత్. అయితే ఈ తత్వం అనంతం, ఏ భేదము లేదు. ఆయనకి తనకంటే భిన్నమైన వస్తువు లేదు, తనకంటే భిన్నమైన కాలం లేదు, ప్రదేశం లేదు, ఏమీ లేదు కదా. ఏమీ లేకపోయినా సరే పరితః విచిన్వత్, తన చుట్టూ వెతుకుతున్నాడు. బృందావనం మొత్తం వెతుకుతున్నాడు వీళ్ళ కోసం. భేదం లేనివాడు ఎక్కడ వెతుకుతాడు? తనకంటే భిన్నమైన వస్తువే లేనివాడు ఎక్కడని వెతుకుతాడు? కానీ పరితః విచిన్వత్, ఒకవైపు అనంతం, మరొక వైపు పరితః విచిన్వత్. బ్రహ్మ ఇది వ్యాపకమైన తత్వం.
వ్యాపకం అంటే ఈ బ్రహ్మ తప్ప ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో మరొక పదార్థమే లేదు, ఒక్కటే ఉంది. కానీ ఇక్కడ కనిపించే రూపం ఎలా ఉంది? దాని అసలు తత్వం అలా ఉంటే కనిపించే రూపం ఎలా ఉంది? సపాణిక బలహ, ఎడం చేత్తో ఒక దధ్యన్నం ముద్ద అంటే పెరుగన్నం తాలూకు ముద్ద, ఆ కుడి చేత్తోనేమో మొదలుపెట్టినటువంటి ఆనవాళ్ళు, దాని చేతులు కాళ్ళు, ముందు ఇంతకుముందు చెప్పినట్లుగా పట్టుదట్టి, దాని మధ్యలో వేణువు, ఇటువైపు శృంగం అటువైపు శృంగం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ చాలా 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 విచిత్రంగా ఉన్నాయి, ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. ఈయన తత్వానికి ఇప్పుడు ఆడుతున్న నాటకానికి అసలు పొంతనే లేదు అన్నంత స్థాయిలో ఉన్నాయి. దాన్ని బ్రహ్మగారు చూశారు, కనిపెట్టారు. తత్రోద్వహత్ పశుపవంశ శిశుత్వ నాట్యం బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధం వత్సాన్ సఖీనివ పురా పరితో విచిన్వత్ ఏకం సపాణిక బలం పరమేష్ఠ్యచష్ట. దాంతో బ్రహ్మగారు ఒక్కసారి డంగైపోయారు. అయిపోయి దృష్ట్వాత్వరేణ నిజ ధోరణతోవతీర్య పృథ్వ్యాం వపుః కనకదండమివాభిపాత్య స్పృష్ట్వా చతుర్ముకుటకోటిభిరంఘ్రియుగ్మం నత్వా ముదశ్రుసుజలైరకృతాభిషేకం. దాంతో ఆయన ఏం చేశాడు? దృష్ట్వా, ఇదంతా చూసిన వెంటనే ఆహా, నేను కోరుకోరాని కోరినట్టున్నాను, ఈయన తీర్చేసేసాడు అని అనుకుని త్వరేణ, చాలా తొందరగా నిజ ధోరణతోవతీర్య, తన వాహనం నుంచి ఒక్క దూకు దూకాడు. హంసవాహనం మీద వచ్చాడు కదా, ఆ హంసవాహనం మీద నుంచి ఒక్క దూకు దూకాడు. అవతీర్య, దూకినవాడు దూకినట్లుగా పృథ్వ్యాం వపుః కనకదండమివాభిపాత్య, మొత్తం భూమి మీద సాష్టాంగ పడిపోయాడు, సాగిల పడిపోయాడు. ఆయనకి చూడ్డానికి ఎలా ఉంది అంటే బ్రహ్మగారు మిలమిల మెరిసే బంగారు వర్ణంలో ఉంటాడు అని అనుకుంటే ఆ బంగారు కడ్డీ ఒకటి నేల మీద పడ్డట్టుంది. బంగారు దండం, ఇంతలావున ఉండేటువంటి దండం నేల మీద పడ్డట్టుగా ఉంది. అలా దండంలాగా ఆయన ప్రణామం చేశాడు. కనకదండం ఇవాభిపాత్య, శరీరాన్ని కింద పడేశాడు అంతే, ముందు వెనక ఆలోచించుకోకుండా. కింద మట్టి ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఏం చూసుకోలేదు, ముందు పడిపోయాడు అంతేను. పడ్డవాడు ఏం చేశాడు? స్పృష్ట్వా చతుర్ముకుటకోటిభిరంఘ్రియుగ్మం, ఆయన పాదాలు ఎక్కడున్నాయో చూసుకుని 4 తలకాయలు ఉన్నాయి, 4 తలకాయలకి 4 కిరీటాలు ఉన్నాయి కదా బ్రహ్మగారికి, ఆ 4 కిరీటాలు ఆయన 2 పాదాలని తగిలేటట్టు దండం పెట్టాడు. పాదాల మీద తన శిరస్సుల్ని పెట్టడం కాకుండా తన కిరీటాలు పాదాలకి తగిలేటట్లు పెట్టేశాడు. చతుర్ముకుటకోటిభిరంఘ్రియుగ్మం స్పృష్ట్వా అంటే 4 తలకాయలు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళేట్టుగా దండం పెట్టాడు. ఇలా దొర్లాడని కూడా అనుకోవచ్చు, దొర్లి దండం పెట్టాడు. నత్వా, దండం పెట్టాడు. ముదశ్రు సుజలై అకృతాభిషేకం, ఆనందాశ్రువులు రాలుతూ ఉంటే 4 రెళ్ళు 8 కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలుతూ ఉంటే ఆ ఆనందాశ్రువులతో ఆ బాలకృష్ణుడి యొక్క పాదాలను పూర్తిగా అభిషేకించేసేసాడు. ముదశ్రు సుజలై, ఆనందాశ్రువులు కాబట్టి అవి చాలా మంచివి. సుజలై, మామూలుగా అయితే ఏడుపు తాలూకు కన్నీళ్లు మంచివి కావు. ఏడుపు తాలూకు కన్నీళ్లు ముట్టుకున్నా సరే చేతులు కడుక్కోవాలి. అసలు ఏడుపు తాలూకు కన్నీరు కిందకి కారితే వెంటనే ఆచమనం చేయాలి, ఇలాంటి నియమాలు కూడా ఉన్నాయి. వాటిని ముట్టుకోవటం అంత మంగళకరం కూడా కాదు. ఏడుపు కన్నీళ్లు మంచివి కావు, కానీ ఇది ఆనందాశ్రువులు కదా, అందులోనూ పరమాత్మను చూసిన ఆనందాశ్రువులు కదా, కాబట్టి ఇవి చాలా మంచి నీళ్ళు. తన ఆనందాశ్రువులు అనేటువంటి మంచి జలంతో ఆయన కాళ్ళని కడిగేసేసాడు. దృష్ట్వాత్వరేణ నిజధోరణతోవతీర్య పృథ్వ్యాం వపుః కనకదండమివాభిపాత్య స్పృష్ట్వా చతుర్ముకుటకోటిభిరంఘ్రియుగ్మం నత్వా ముదశ్రు సుజలైరకృతాభిషేకం. ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయోః పతన్ ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్ట్వం స్మృత్వా స్మృత్వా పునః పునః. బ్రహ్మగారి పరిస్థితి ఇంకా 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 గమ్యగోచరంగా మారిపోతోంది. ఒకసారి దండం పెట్టాడు, లేచాడు. లేచిన వెంటనే ఇందాక చూపించిన రూపాలన్నీ గుర్తొచ్చేసరికి ఉత్థాయ, లేచిన వాడు లేచినట్లుగా మళ్ళీ కృష్ణస్య పాదయోః పతన్, కృష్ణుడి పాదాల మీద పడిపోతున్నాడు. పడినవాడు చిరస్య, చాలా కాలం పాటు కాళ్ళ మీద ఉండిపోతున్నాడు. కష్టం మీద కూడబలుక్కుని మళ్ళీ లేస్తున్నాడు. లేస్తే మళ్ళీ గుర్తొస్తే ఉత్థాయ, మళ్ళీ లేచినవాడు కదా, మళ్ళీ కృష్ణస్య చిరస్య పాదయోః పతన్, మళ్ళీ చాలా కాలం పాటు కృష్ణుడి మీద పాదాల మీద పడిపోయినవాడు పడినట్లే అలాగే ఉంటున్నాడు చాలా కాలం పాటు, లేవట్లేదు.
లేస్తే ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః. ఆయన మహిమల్ని తలుచుకుంటూ అలా ఉండిపోతున్నాడు. చెప్పడానికి ఏం మాట రావట్లేదు, నోరు పెగలటం లేదు, నమస్కారం తప్ప మరొకటి చేయబుద్ధి కావట్లేదు, నమస్కారం చేస్తే లేవబుద్ధి కావట్లేదు, కష్టపడి లేస్తే మళ్ళీ పడిపోవాలని అనిపిస్తోంది. అలాంటి ఇబ్బంది గురయ్యాడు ఆయన. ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయోః పతన్ ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః. ఇలా కాదనుకున్నాడు, మొత్తం బుద్ధిని మనస్సుని అన్నిటినీ కూడా ఒక్కసారి సరిదీసుకున్నాడు, కూడా తీసుకుని శనైరథోత్థాయ విమృజ్య లోచనే ముకుందముద్వీక్ష్య వినమ్రకంధరః కృతాంజలి ప్రశ్రయవాన్ సమాహితః సవే పథుర్గర్గదయైలతేలయా. శనైరథోత్థాయ, ఈసారి నిదానంగా లేచాడు. మళ్ళీ పడద్దు, నిలబడి ఉందాము అనుకుని నిదానంగా లేచి నిలబడ్డాడు. విమృజ్యలోచనే, ఒక్కొక్క ముఖానికి ఉండే రెండు కళ్ళని రెండు చేతులతో మొత్తం మీద తుడుచుకున్నాడు. ఒక్కసారికి 2 కళ్ళ కింద మొత్తం 4 వేళ్ళు 8 కళ్ళని తుడిచాడు. విమృజ్యలోచనే ముకుందముద్వీక్ష్య, ఇంతవరకు కంటి మీద ఈ ఆనందాశ్రువుల తెర అడ్డం పడింది కదా, సరిగ్గా కనిపించలేదు ఆయన బాలకృష్ణుడు. ఇప్పుడు కళ్ళు తుడుచుకున్న తర్వాత ఆ బాలకృష్ణుడు బాగా కనిపించాడు. కనిపించిన వాడిని మరొకసారి తృప్తిగా చూశాడు. వినమ్రకంధరః, మొత్తం మెడ వంచి ఉన్నాడు, తలకాయ వంచి వినమ్రంగా మారిపోయాడు. కృతాంజలి, 2 చేతులు జోడించాడు. ప్రశ్రయవాన్, మనసులో వినయం నింపుకున్నాడు. సమాహితః, ఈసారి మనం మాట్లాడాలంటే వేరే ఇంకా ఆలోచనే చేయొద్దు, కేవలం ఈ బాలకృష్ణుడి రూపం మీద, ఈయన చూపించిన మహిమల మీద దృష్టి కేంద్రీకరించేద్దాం అని అనుకుని ఏకాగ్రతను పొందాడు. సవేపథు, ఇంత జరిగినా సరే ఒళ్ళంతా కంపించిపోతోంది, ఒళ్ళంతా వణికిపోతోంది, గద్గదంగా ఉంది స్వరం. గద్గదయా ఇలయ, గద్గదమైనటువంటి మాటలతో ఐలత ఆయన్ని పరమాత్మని స్తుతి చేయడం ప్రారంభించాడు. శనైరథోత్థాయ విమృజ్యలోచనే ముకుందముద్వీక్ష్య వినమ్రకంధరః కృతాంజలి ప్రశ్రయవాన్ సమాహితః సవే పథుర్గర్గదయైలతేలయ. గర్గదయ ఐలత ఇలయ అని శ్రీశుకుల వారు బ్రహ్మగారి పరిస్థితిని గురించి చెప్తున్నారు. ఆయన ఏం స్తుతి చేశాడు అనే విషయం పై అధ్యాయంలో విషయం. ఈ అధ్యాయం అయితే, ఈ 64 శ్లోకాలతో నిండిన ఈ అధ్యాయం అయితే ఇక్కడికి పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో పరమాత్మే అన్ని రకాలుగాను మారిపోవటం, తర్వాత కొన్ని రోజులకి బలరాముడు కనిపెట్టి ఆయన్ని అడిగితే, శ్రీకృష్ణుడిని అడిగితే శ్రీకృష్ణుడు ఏం జరిగిందో చెప్పటం, బ్రహ్మగారు రావటం, బ్రహ్మగారికి అయితే ఒక్కొక్క రూపంలోనూ చతుర్భుజ రూపాలని చూపించేసరికి ఈయన కాస్త ఇబ్బంది పడిన తర్వాత ఈయన మనస్సు స్థిరపడటము, దాంతో ఆయన తన వాహనం నుంచి కిందకి దిగి దండం పెట్టి స్తుతి చేయాలి అని అనుకుని ప్రారంభించటము అనేటువంటి అంశాలు ఉన్నాయి. చాలా ప్రధాన అంశాలు ఉన్నాయి, తక్కువేమీ లేవు. కథాగమనం సరిగ్గా వెళ్ళట్లేదు, ఎంతసేపటికి ఈ స్తుతి, ఈ వేదాంత వాక్యాలు వస్తున్నాయి అని అనుకునేట్లుగానే ఎక్కువ ఉంది. కానీ ఇది చెప్పడం కోసమే కదా మొదలుపెట్టింది. కథాగమనం చెప్పుకోవాలి అంటే దానికోసం వేరే రకాల వాక్యాలు రాసేసుకోవచ్చు కదా. వేరే రకమైన వాక్యాలతో పెద్ద ఉపయోగమే ఉంది. కథని బాగా తెలిసేసుకుంటే వచ్చేది ఏముంటుంది. కథ కంటే కూడా కథలో అంతర్లీనంగా సాగుతున్నటువంటి తత్వాన్ని అందుకోవటానికి అక్కడక్కడ ఉండే ఇది చేసుకోవాలి కదా. పాయసం తీయగా ఉంది, పాయసం హాయిగా గొంతులోంచి జారిపోతుంది కాబట్టి పాయసమే తాగుతాము అంటే ఎంతకాలం సాగుతుంది. పాయసంలో జీడిపప్పులు ఉంటాయి, కిస్మిస్లు ఉంటాయి, అవి ఉంటాయి కదా. వాటన్నిటిని నమలాలి, దాన్ని తినాలి, వాటి రుచి కూడా చూడాలి, దాంతో దీన్ని కలుపుకొని చూడాలి. అలా కలుపుకుంటే అది పాయసం అవుతుంది. లేకపోతే జీడిపప్పులు కిస్మిస్లు ఏం లేకపోతే ఏమవుతుంది, జావ అవుతుంది. జావకి పాయసానికి తేడా ఉండద్దా. కాబట్టి జావ లాంటి కథాగమనం గురించి మనం ఆలోచించుకోకూడదు. పాయసం లాంటి తత్వంతో కలిసినటువంటి కథాగమనాన్నే మనం ఆలోచించుకుంటే చాలా ప్రధానమైన అంశాలే ఈ అధ్యాయంలో ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి ఒక అంశం, పరమాత్మతత్వమే గనక ఎదురుకుండా కళ్ళ ముందు నుంచుంటే, ఏదో ఒక రూపాన్ని ధరించి కానీ లేదా ఉన్నదంతా కూడా ఒకే చోట మేళవించి కానీ నుంచుంటే దాన్ని చూసి కనిపెట్టడం మన వల్ల కాదు. మన వల్ల ఏమిటి, బ్రహ్మగారి వల్ల కూడా కాదు, ఎవ్వరి వల్ల కాదు. ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి ఉపనిషత్తులు అనేటువంటి శబ్దాలే మూలం.
ఆ ఉపనిషత్తులు అనేటువంటి శబ్దాల్లో కూడా అన్ని శబ్దాలు సరిగ్గా సహకరించవు. మన మనసుల్లో ఉండేటువంటి రకరకాల సందేహాలని తొలగించడానికి, మన మనస్సుల్ని బాగు చేయడానికి, ఊడవటానికి, శుభ్రం చేయడానికి ఎక్కువ పనికొస్తాయి. పరప్రతిషేధ ముఖాలు ఆత్మతత్వాన్ని బోధించడానికి ఉపయోగించే నేతి లాంటి వాక్యాలే ఆ పరమాత్మతత్వాన్ని సరిగ్గా తెలియజేస్తాయి. అవి తప్ప వేరే దారి లేదు. బ్రహ్మగారికే కనిపించిన రూపం ఏమిటో తేలకపోతే, మోహం దాకా వెళ్ళిపోతే, మనలాంటి వాళ్ళకి ఆ రూపం కనిపిస్తే ఏమవుతుంది? భయపడి కళ్ళు మూసుకోవటం అవుతుంది. కాబట్టి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది ఉపనిషత్తుల ద్వారా, అలాగే ఉపనిషత్తులలో ఉండేటువంటి నేతి వాక్యాల ద్వారానే జరగాలి అనేటువంటి ప్రధాన అంశం కూడా ఇందులో ఉంది. ఆ అంశాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి మనసులో ఉంచుకుందాము. అదేమీ తేలిపోయేది ఈరోజు తేల్చేసుకుందాం అంటే తేల్చేసుకునేది ఏమి కాదు. ఆ అంశాన్ని మన మనసులో ఉంచుకుని ఎప్పటికైనా మనకు కూడా అలాంటి ఇతర ప్రతిషేధముఖంగా ఉండేటువంటి వాక్యాలతో పరమాత్మతత్వాన్ని అందుకునే పరిస్థితిని కల్పించవలసిందిగా మాత్రం ఆ గోపాల బాలాది లీలాలీనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుందాం. రేపటి రోజున మనం 12వ అధ్యాయం కూడా పారాయణ చేసుకోలేదు. 12వ అధ్యాయం 13వ అధ్యాయం మొత్తం శ్లోకాలని పారాయణ చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.